68వ వర్ధంతిగా మరి కొల్చారం మండల్ సంగాయపేటలో నిర్వహించడం జరిగింది, ఘనంగా జరుపుకోవడం జరిగింది। మరి అలా పోతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ గ్రామ స్థాయి నుంచి పార్లమెంటు దాకా కూడా ఇచ్చినటువంటి రిజర్వేషన్ల పుణ్యాన్ని ఇవాళ రాజ్యాంగం పట్ల ఈ దేశానికే దిశ చూపించినటువంటి గొప్ప నాయకుడు, గొప్ప మేధావి, ప్రపంచంలోనే ప్రథమ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్। బాబాసాహెబ్ అంబేద్కర్తోనే ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చి రాజ్యాంగంలో అన్ని పొందుపరిచి హక్కులు, సమానత్వము ప్రతి దానికి ఏదానికి కూడా లేదనుకుంటా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితోనే ఇలా దేశము, ప్రపంచ దేశాలు కూడా భారతదేశం వైపు మన రాజ్యాంగం, లిఖిత రాజ్యాంగం వైపే చూస్తున్నటువంటి గొప్ప నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్। ఈ దేశంలో ఉట్టడం మేము గర్విస్తున్నాం। ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని రాసిచ్చినందుకు గర్వించదగ్గ విషయం ఆయనకు ఎన్ని పేర్లు పెట్టిన పక్కనే నీతి సూర్యుడని మేము చెప్తున్నాం। బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని జరుపుకోవడం జరిగింది సంగాయపేటలో। ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా పేరు వరుసన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానికల్ మీడియా, అలాగే ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరి గ్రామస్తులందరికీ, వైసీపీకి మరి సీనియర్ నాయకులు ఎంకన్నా అందరికీ పేరున ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం।